మునుగోడు బై ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజులలో ఎలక్షన్ ఉన్న సందర్భంలో ఒక్కొక్క ఓటర్ను 6 నుంచి 7 సార్లు కలుస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, స్వానుభూతి పరులు కావచ్చు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 17, 18 వార్డులో మరి ప్రచారం చేస్తున్నటువంటి సింగిల్విండో చైర్మన్ దామోదర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ మరి ప్రచారంలో పాల్గొంటున్న సందర్భంలో వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా బాగుందండి. అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామనేది బాగా స్పందన ఉంది పబ్లిక్లో. బాగా ఏమంటారు? పబ్లిక్ బాగా ఓట్లేస్తామని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి అనవసరమైనటువంటి ఎన్నికలను తీసుకొచ్చి పెట్టాడు. 3.5 సంవత్సరాలు ఎక్కడ కూడా కనిపించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేసి మరి ఆయన మళ్ళీ ప్రతిపక్షంలోనే కదా ఉండేది. వాస్తవికంగా కూడా 3.5 సంవత్సరాలు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వారు ప్రజలతోటే ఉన్నారు. ప్రజలు చాలా బ్రహ్మాండంగా ప్రజల యొక్క స్పందన వస్తుంది. మేము వారికే చేస్తాం, అధికార పక్షాన్ని గెలిపించుకుంటాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అనేది పబ్లిక్లో బాగా స్పందన ఉంది. పింఛన్దారులు కావచ్చు, రైతు బంధు, రైతు బీమాదారులు కావచ్చు, ఏమంటారు వాళ్ళు వాస్తవికంగా కూడా కుటుంబంలో ఒక పెద్ద కొడుకులేగా కేసీఆర్ గారు మాకు అన్ని రకాలుగా కూడా మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వితంతువులకు 2016 రూపాయలు, వికలాంగులకు 3016 రూపాయలు నెలసరి వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి. వాళ్ళు బాగా స్పందన ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ని మేము మళ్ళీ కొని తెచ్చుకుంటాం, కేసీఆర్ గారికి ఖచ్చితంగా కారు గుర్తుకు మేము ఓటేస్తామన్నటువంటి అన్ని వర్గాల ప్రజలలో పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి వాళ్ళ వల్ల బాగా స్పందన ఉంది. రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీలో కదలిక వచ్చిందని ప్రచారం చేస్తారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఎక్కడ కూడా అలాంటిది ఏం లేదు. ఆయన రాజీనామా చేస్తే మా ఇంటి ముంగట సీసీ రోడ్ కాలేదు, పక్క కాలనీలో ఏదన్నా డ్రైనేజ్ కాలేదు, ఎక్కడ కూడా ఏం కాలేదు. మరి ఆయన రాజీనామా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మేము అనుకోవడం లేదు. ఒకవేళ ఆయన రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలకు అధికార పక్షానికి వస్తే ఏమన్నా సహకారం ఉంటుందేమో అని అనుకున్నారు ప్రజలు. కానీ ఆయన వాస్తవికంగా మళ్ళీ ప్రతిపక్షంలోనే ఉంటున్నాడు కదా, కానీ గెలిచే ప్రసక్తే లేదు. కాబట్టి ఆయనది ఏదో అద్భుతాలు రాత్రి తెల్లారే వరకులో జరుగుతాయి అనుకుంటే మాకైతే ఏం జరగలేదు. ఈ మునుగోడు ప్రజలే కానీ, ఈ టౌన్ మున్సిపాలిటీలే కానీ. కేటీఆర్ దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పరిచింది రాజగోపాల్ రెడ్డి అంటారుగా. అంటే వాస్తవికంగా దత్తత అంటే గతంలో కూడా కొత్తగా వాస్తవికంగా మాకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అయితేనేమి, చెర్లగూడెం ప్రాజెక్టు విషయం అయితేనేమి, అలాగపోతే పైలాన్ ప్రాజెక్టు తోటి మిషన్ భగీరథ అయితేనేమి, యాదాద్రి కరెంటు ప్లాంటు విద్యుత్ ప్లాంట్ విషయంలోనైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి దేవస్థానానికి అయితేనేమి, ఈ అంతా కూడా దత్తత తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి నిరుద్యోగంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించేటువంటి పాత్ర గతంలో నుంచి చేస్తున్నారు. ఇంకా వారు దత్తత తీసుకుంటే కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేది మేము ఆకాంక్షించుకుంటాం. ఈ ఎన్నికల్లో ఆత్మీయ సమ్మేళనాలు కూడా ఏర్పాటు చేసిన ప్రజలకు దగ్గరకు వచ్చింది బీజేపీ, టీఆర్ఎస్ అని సందిగ్ధం చేస్తున్నారు. అంటే ఆత్మీయ సమ్మేళనాలు అనేది కొత్తగా ఏం జరుగుతలేవు. అవి వాస్తవికంగా అన్ని జిల్లాల స్టేట్ వ్యాప్తంగా కూడా గతంలో కూడా జరిగినాయి. వాస్తవికంగా లేనిపోని అబండాలు వేసి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్నటువంటి మినిస్టర్లు, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ జాతీయ నాయకులు లేనటువంటి కపట అబద్ధాపు ప్రచారాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మా ప్రాంతం వాళ్ళని మొత్తం విలేజ్ ఓటర్కి ఒక అవగాహన కల్పించి ఎవరు సమర్థులు, ఎవరు ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తులు, విచక్షణాత్మకంగా ఓటు వేయవలసినటువంటి అవసరం ఉన్నదాని మీద ప్రజల్ని ఓటు వేసాక మోటివేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆత్మీయ సమ్మేళనం చేసి ప్రజల్ని మోటివేషన్ చేయడంలో మా బాధ్యత కాబట్టి చేస్తున్నాం. మేము మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసి 200 కోట్లు పెట్టి రోడ్లు కావచ్చు, మళ్ళీ 100 కోట్లు పెట్టి కారిడార్లు, ఐటీ కారిడార్ని కూడా రిలీజ్ చేస్తామన్నట్టు కూడా చెప్పారు. దాన్ని ఎలా చూడాలి? అంటే ఆయన చేయడం వల్ల ఇదేదో వాగ్దానాలు చేసినటువంటి సందర్భాలు ఏమీ లేవు. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలన్నటువంటి దృక్పథం మీద చేస్తారేమో. అట్లానే ఇప్పుడు ఎక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం 100 కోట్లు హెచ్చించి డెవలప్మెంట్ చేస్తా అని ఎక్కడ కూడా మేమేం చేయడం లేదు. వాస్తవికంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పనిచేయలేదు కాబట్టి పనిచేసేటువంటి ఎమ్మెల్యేని తీసుకొచ్చుకొని ఈ పనులన్నీ చేసుకుంటామనేది ప్రజల ఆకాంక్ష. అది ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి చేస్తారు. ప్రజలు ఇప్పటివరకు కూడా ఒకేసారి 2014-18లో ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసే వ్యక్తికి వచ్చేసారు. అంతమందికి మొత్తం కూడా ప్రశ్నించే గొంతుకలకే ఓటేశారు అన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రశ్నించే గొంతుకలకు గతంలో వేశారు.
ఓట్లల్లో కొంచెం చైతన్యం ఎక్కువ అయ్యింది. గతంలో ప్రశ్నించే గొంతుకే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వేరున్నది, ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వేరున్నారు. పైగా గతసారే 4 సంవత్సరాల క్రితం 2014లోని మాత్రమే అధికార పక్షం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా అధికార పక్షం కాబట్టి 4 ఏళ్ల కాల పరిమితుల్లో ఆయన చాలా చేశారు. ఇంకొక టర్మ్ అంటే బాగా చేయడానికి అవకాశాలు ఉండేటివి. ప్రజలు కూడా కోరుకున్నది ఏంటంటే ప్రతిపక్షానికన్నా ఎక్కువ అధికార పక్షం ఎమ్మెల్యేని గెలిపించుకుంటే బాగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ఆలోచనతోటి 2014లో చేశారు. మళ్ళీ 2018లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి రాజగోపాల్ రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఆయన వాస్తవికంగా కూడా ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి మళ్ళీ అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార అభ్యర్థిని గెలిపించుకుంటేనే పనులు చేసుకుంటామన్న అటువంటి అభిప్రాయం మళ్ళీ మునుగోడు ప్రజలలో బాగా స్పందన వస్తున్నది. ఏ అభిమానం అంటే ఏ అనుమానం లేకపోతే మరి సిపిఐ సిపిఎం వాళ్ళతోటి ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? 2018లో పొత్తు లేకుండా వచ్చారు కానీ కూడా చెప్తారు. అంటే మద్దతు పార్టీలు దేశవ్యాప్తంగా కూడా బాగా మూమెంట్ చేస్తున్నాయి. వాస్తవికంగా మీరు చూస్తున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మహారాష్ట్రలో మనం చూసినాం. తర్వాత ఇక్కడ కూడా రాత్రి కూడా ఒక 4 ఎమ్మెల్యేలని వాస్తవికంగా డబ్బులు ఎరజూయించి కొనుగోలు చేసి ఈ ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసి మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి ఏమి లేదు, బీజేపీకి అంతా పోతురు అన్నటువంటి ఒక అనుమానమైనటువంటి ఒక భయానికమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు క్రియేటివిటీ చేస్తున్నారు. వాస్తవికంగా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేసి ఉద్యమాలుగా ఉండి ఈ తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసేటువంటి నాటకాలు, వాళ్ళు వేసేటువంటి పాచికలు ఇక్కడ ఏమి జరిగే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ వ్యవస్థను ఇంకా నిర్వీర్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రెండోది ఏంటంటే వామపక్ష లౌకిక శక్తులను కూడా టీఆర్ఎస్ పార్టీ కలుపుకొని దేశవ్యాప్తంగా కూడా బీజేపీ యొక్క మతోన్మాదాన్ని ఎండగట్టాలన్నటువంటి దృక్పథంతో ఆ పార్టీలను మేము కలుపుకొని పోతున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఓటర్లో తిరుగుతున్నారు కదా. చాలా అద్భుతంగా ఉందండి. ఏంటంటే ముందుగా మేము ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అస్తినాపురం డివిజన్ ప్రెసిడెంట్, నేను మా వర్కింగ్ ప్రెసిడెంటు. అక్కడి నుంచి దాదాపు 22 మంది మీ టీం వర్క్ వచ్చామండి. జనరల్గా అంటే క్షేత్రస్థాయిలో పనిచేయడానికి, అంటే వీళ్ళ ఓటర్లకు మేము సపోర్ట్గా, అంటే ఇక్కడ ఉన్న లోకల్ నాయకత్వానికి సపోర్ట్గా రావడం జరిగింది. వాళ్ళు మంచి లోకల్ నాయకులు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళతో కలుపుకొని తిప్పుకోవడం జరిగింది. దానిలో బాగా మేము క్షేత్రస్థాయిలో ఓటర్ దగ్గర వెళ్ళి చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అభూత కల్పనలు ఏదో చెప్పే విధానం అంటే ఈ మీడియా పరంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ తప్పితే క్షేత్రస్థాయిలో మంచి స్పందన ఉంది టీఆర్ఎస్ పార్టీకి. ప్రతి ఒక్క ఓటరు వాళ్ళు ఎలాగైతే అంటే అభివృద్ధి ఎట్లా అవుతున్నాము, సంక్షేమ పథకాలు ఏ విధంగా దాదాపు 90% ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదో విధంగా వాళ్ళు అనుభవించిన వాళ్ళై ఉన్నారు. కాబట్టి వాళ్ళు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పేసి మాకు స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ అలాంటి ఒకరిద్దరు అలాకొరా ఉన్నా కానీ వాళ్ళని మోటివేట్ చేయడం మా లోకల్ నాయకత్వంలో చాలా వాళ్ళని మోటివేట్ చేసి ముందు తీసుకెళ్తున్నారు. వాళ్ళని మేము తిరిగింది, మేము 2 వార్డుల్లో తిరుగుతున్నాము, 17-18. వాళ్ళది మేము లీస్ట్లోనే పెట్టుకుంటున్నాం. బీజేపీ అంటే మేము లీస్ట్లోనే తీసేసాము. అంటే అటువంటి స్పందన ఉంది ఓటర్ దగ్గర. ఈ నాయకులు ఏదో వాట్సాప్లలో పెట్టింది అదంతా అద్భుత కల్పన. మేము గన్షాట్గా ఎక్కువ మెజార్టీ ఇస్తాం ఈ 2 వార్డులలో అని చెప్పేసి మేము ముక్తకంఠంగా చెప్తున్నాం. జై తెలంగాణ. ప్రజలకు వెళ్తున్నారు, సంక్షేమ ఫలాలు తీసుకున్న వాళ్ళు ఏమంటారు? ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే 17-18 డివిజన్లు ఉన్నాయో 17 డివిజన్లో మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సిపిఎం కౌన్సిలర్ గారు కానీ, తర్వాత వచ్చేసి 18లో ఏదైతే బీజేపీ ఉంది, ఏదో చౌటుప్పల్ పోతే మొత్తం లీడ్ ఇస్తుంది అనేదాన్ని మేము చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఇంటికి పోతే కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి రైతు బంధు వస్తుందని చెప్పడం కానీ, పెద్దవాళ్ళు అయితే నాకు పెన్షన్ వస్తుందని చెప్పడం కానీ, రేషన్ వస్తుందని చెప్పడం కానీ, అవన్నీ వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చౌటుప్పల్ మాకు విలేజ్ ఇస్తే బాగుండేది, కొంత ఆత్మీయంగా తిరిగేటోళ్ళము. మళ్ళీ మాకు వచ్చేసి హస్తినాపురం అంటే ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ సుధీర్ అన్నది వేయడంతో ఈడ కూడా లోకల్గా వచ్చేసరికి మున్సిపాలిటీ అయిపోయింది. మాకు అరే బాగా ఉండదేమో, మేము ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, మాకు ఓటర్లు రిసీవ్ చేసుకోరేమో, ఎందుకంటే ఇక్కడ కొంచెం చైతన్యవంతంగా ఉంటారు. కానీ ఆ చైతన్యం ఏ విధంగా ఉంది అని అంటే ప్రభుత్వం ఏంటి, ప్రతిపక్షం ఏంటి అనేది డివైడ్ చేసుకునే వాళ్ళకే
ఆలోచన వచ్చేసింది. అది దాన్ని మనం వచ్చి దాన్ని కొంచెం బూస్టప్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా అయిపోయింది. మాకు వాళ్ళే మమ్మల్ని బూస్టప్ చేస్తారు. ఇప్పుడు మేము ఒక ఇంటికి పోగానే మంచిగా కూర్చోబెట్టి ఆయన మంచిగా ఉన్నావు, ఇట్లా మంచిగానే ఉన్నాయి, మాకు అన్నీ బాగున్నాయి, కరెంటు మంచిగా ఉంది, నీళ్లు మంచిగా ఉన్నాయి, ఇంతకుముందు అసలు నీళ్ళు తాగలేకపోతుంటే ఎక్కడో కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుండే, ఇప్పుడు మా ఇంటికే వస్తున్నాయి. మాకున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే కొంత సీసీ రోడ్లు ఇట్లా కరువు అయిపోయినాయి. ఇంతకుముందు ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు 15 ఏళ్ళు పాలించారు, తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక్కసారి మాత్రమే పాలకపక్షం ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాతనే మా ఇంటి ముందర సీసీ రోడ్లు పడ్డాయి, మాకు మంచిగా ఉన్నాయి, డ్రైనేజీలు మంచిగా అయినాయి, కాలువలు మంచిగా అయినాయి అని చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మేము సొంతంగా ఫీల్ చెప్తున్నాం. అంటే మేము వాళ్ళలాగా సోషల్ మీడియాని కానీ ఏదో కప్పిపుచ్చి మాట్లాడటం లేదు. ఇదంతా నిండు మనసుతోటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అన్నట్టు. ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. 100% 30,000 మెజారిటీ తోటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు విజయం తథ్యం అన్నట్టు. ఇక అసలు జై తెలంగాణ. రాజగోపాల్ రెడ్డి గారు ఇక చెట్లు పట్టాల్సిందే. వాళ్ళు ఎన్ని రకాలుగా దేశంలో మిగతా ప్లేస్లలో ఏ విధంగా అయితే ప్రభుత్వాలను కూలగొట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ సైనికులు వెళ్ళినంత మన గులాబీ సైనికులం మేము. మా రథసారథి చాణక్యుడు ఎటువంటి స్టెప్పులు వేసినా కూడా ఏం చేసినా కూడా మా గవర్నమెంట్ అనేది పోదు. మా ఎమ్మెల్యేలు అనేది 100 కోట్లు కాదు ఇంకా 1000 కోట్లు ఇచ్చినా కూడా ఎవరు తిప్పి కొడతారు తప్ప. నిన్న మీకు ప్రత్యక్షంగా నిన్న రుజువైంది అది. ఏదైతే వాళ్ళు 4 ఎమ్మెల్యేలను ట్రాప్ చేస్తూ కిషన్ రెడ్డి గారు కానీ రఘునందన్ రావు గారు కానీ ముందే చెప్పారు, మాకు 4 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మేము వాళ్ళని తీసేసుకుంటాం, వాళ్ళని చూసి ఇంకో 40 మంది ఎమ్మెల్యేలు వస్తారు. ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా మీకైతే సినిమా చూపించినట్టుగానే మేము అంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్గా వాళ్ళు ఏమేం చేస్తున్నారో అనేది అంతా మేము ప్రజలకు వివరించడం కోసం వెయిట్ చేస్తున్నాము. అతి త్వరలో వాళ్ళు చేసినది ఏమేం చేసారు, ఏ విధంగా ప్రలోభ పెడుతురు అనేది మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు అన్నీ వివరిస్తారు. అప్పుడు అర్థమైపోతుంది ప్రజలకు బీజేపీ అనేది ఏవిది, ఎందుకు అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు ఎమ్మెల్యేలని, ప్రజాస్వామ్యాన్ని కూలదోసి అంబేద్కర్ గారి స్ఫూర్తిని తొక్కేస్తున్నారు అనేది బీజేపీ వాళ్ళది అర్థమైపోతుంది. అందుకనే మునుగోడులో మేము గెలిచి చూపిపోతున్నాము. అది మా విజయం కాదు, ప్రజల విజయం, ప్రజల అభివృద్ధి విజయం అది. జై తెలంగాణ.